పవర్ కంటిన్యూస్లీ ఉంటే కంటిన్యూస్లీ నడుస్తుంది, లేకపోతే రీసెట్ అవుతుంది. క్లాక్ ఉంది ఇప్పుడు మీకు 123 అవుతుంది. 24 hours 12 hours పెట్టుకోవచ్చు. ఏది నొక్కితే క్లాక్ నొక్కుతాను జస్ట్ ఇది టైం. ఓకే. పవర్ కంటిన్యూస్లో ఉంటే నడుస్తుంది. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాం. మీకు ఏదైనా హీట్ చేయాలంటే బై డిఫాల్ట్ 30 seconds ఉంటుంది. కానీ స్టార్టింగ్ 30 seconds నుంచి స్టార్ట్ ఉంటుంది. 30 స్టార్ట్. ఇంకా 30 కావాలంటే ప్లస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టాప్ చేసుకోవచ్చు. మీకు ఓన్లీ 10 seconds తక్కువ కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బ్యాకప్ లాగా వాషింగ్ మిషన్లో ఉంటుంది. అది మిడిల్లో ఉందనుకో సగం ఉడికింది సగం మనం హాఫ్ టైం పెట్టేసి స్టార్ట్ చేయాలి. సేమ్ టైం కంటిన్యూ రాదు. పవర్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ నార్మల్గా వస్తుంది. డైరెక్ట్ హీటింగ్కి డైరెక్ట్ ఉంది మేడం. మీరు ఏదైనా హీట్ చేస్తే 30 స్టార్ట్ చేయాలి. ఇది మైక్రోవేవ్ కుకింగ్ పర్పస్కి. రైస్ కర్రీస్ కుక్ చేయాలంటే మైక్రోవేవ్ యూజ్ చేయాలి. దీంట్లో ఫస్ట్ వాట్స్ పెట్టాలి మేడం. మైక్రోవేవ్ ప్రెస్ చేస్తేనే ఇది వాట్స్ వస్తుంది. 800 watts ఉంది లాస్ట్. రైస్ పెడితే 600 watts సరిపోతుంది. ఇది 10 minutes ఉంది టైమింగ్. 10 minutes. ఇది 1 minute. ఇది 10 seconds ఉంది. మీకు ఎంత కావాలో ఎంత పెట్టుకోవచ్చు. 10 seconds 10 చేసుకోవచ్చు. లేకపోతే 10 కావాలి, ఇలా 10 కావాలి, మళ్ళీ 1 కావాలంటే 1 పెట్టుకోవచ్చు. స్టార్ట్ చేయాలంటే ఇది. ఎప్పుడైనా రైస్ కుక్ చేస్తే పైన కవర్ చేయొద్దు, ఓపెన్ ఉండాలి. ఎసెసరీస్ కూడా మైక్రోవేవ్ యూజ్ చేయాలి. మైక్రోవేవ్ యూజ్ చేయాలి. స్టీల్ వెజల్స్ ఏం యూజ్ చేయాలి. స్టీల్, కాపర్, సిల్వర్. అల్యూమినియం కూడా పెట్టద్దు. దీని మీద స్పార్క్ వస్తుంది. గ్రిల్లింగ్ రోస్టింగ్ పర్పస్కి ఏమైనా బయట నుంచి కొనుక్కున్న ఫుడ్ ఉంది, ఆల్రెడీ కుక్ ఉంది, ఓన్లీ పై నుంచి రోస్టింగ్ కావాలంటే గ్రిల్ నొక్కాలి. గ్రిల్లింగ్లో డైరెక్ట్ టైం పెట్టాలి. దీంట్లో వర్డ్స్ ఏం రాదు. ఆల్రెడీ కుక్డ్ ఐటమ్స్కి రోస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ర్యాక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫిష్ ఉంటే దీని మీద పెట్టాలి. చికెన్ అయితే హోల్ చికెన్ అయితే దీని మీద పెట్టాలి. అంటే దీని మీద ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ అది ప్లాస్టిక్ ప్లేట్ వస్తుంది, అది పెట్టుకోవచ్చు. ప్యాన్ ప్లేట్ కాదు, ఈ ప్యాన్ ఉంటుంది. ఈ కలర్లో చేస్తాం కదా ఇట్లా ప్యాన్ వస్తుంది. నాన్ స్టిక్ నేను డైరెక్ట్ మేడం ప్యాన్ పెట్టాలి. స్టార్ట్ చేస్తాను. పైన నుంచి రోస్ట్ అవుతుంది. కడక్ ఇది కన్వెక్షన్ బేకింగ్ కేక్స్, బిస్కెట్స్ బేక్ చేయాలంటే ఫస్ట్ దీనికి ప్రీహీట్ చేయాలి. ప్రీహీట్ అయితే ఇది ఫాస్ట్ దీన్ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ లోపల మొత్తం బీట్ అవుతుంది. బిల్డింగ్ అయిపోయిన తర్వాత బజార్ నుంచి స్టాప్ అయింది. తర్వాత కేక్ బ్యాటర్ వచ్చేసి లోపల పెట్టేసి ఇప్పుడు కన్వెక్షన్ అవుతాయి. డిగ్రీస్ ఎంత కావాలంటే 200 degrees ఉంటుంది. 180 కావాలంటే 180 టైం 30 minutes 45 minutes. కేక్ బేస్ ప్రకారం ఉంటుంది. బుక్లో రెసిపీస్ ఉంటుంది, మీరు చూసి చేసుకోవచ్చు. ఇది మైక్రో ప్లస్ గ్రిల్ ఉంది. మీరు కుకింగ్ చేయాలంటే గ్రిల్ చికెన్ చేయాలంటే ఇది చేయాలి. మైక్రో ప్లస్ గ్రిల్ యూజ్ చేయాలి. 600 watts సెలెక్ట్ వస్తుంది. తర్వాత టైమింగ్ పెట్టాలి. ఫిష్ చేస్తే 25 minutesలో అయిపోతుంది. సారీ, చికెన్ చేస్తే 25 minutesలో అయిపోతుంది. క్రస్టీ బ్రెడ్ మీద ఫస్ట్ ఆయిల్ పేస్ట్ చేయాలి. పీసెస్ పెట్టాలి. ఈ హైరాక్ యూజ్ చేయండి. పీసెస్ ఉంటాయి. దీని మీద ప్లేట్ పెట్టేసి పీసెస్ దాని మీద ఆయిల్ పెట్టేసి పెట్టాలి. స్టార్ట్ చేయాలి. హాఫ్ అండ్ హాఫ్ టైంకి స్టాప్ చేయాలి. ఆయిల్ పేస్ట్ చేయాలి. మళ్ళీ టర్న్ చేయాలి. వన్ సైడ్ పెడితే కాలిపోతుంది. 25 minutesలో చికెన్ అయిపోతుంది. ఫిష్కి 15 minutes ఉంటుంది. సేమ్ ఇట్లానే టేస్టింగ్ చేయాలంటే హాఫ్ అండ్ హాఫ్ టైం. అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? అది ఆన్లైన్లో ఉంది కదా. టేస్ట్ ప్లేట్ అని ఉంటుంది. ఇది కీప్ అనే ఉంది. బేకరీస్లో ఆల్వేస్ పాప్స్ హీట్ ఉంటుంది కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. హాట్ మైల్డ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా, పాప్స్ అవన్నీ తెచ్చుకుంటాం, వేడి చేసుకోవాలంటే డైరెక్ట్ 30 స్టార్ట్. దేని మీద పెట్టాలి? ఇది నార్మల్ హీటింగ్. వీటి మీద పెట్టాలి. ఇంకా ఎక్సర్సైజ్ కొనుక్కోవాలి. ప్లేట్ వస్తుంది ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్.
ప్రాబ్లం లేదు. డైలీ యూజ్ చేస్తే యూజ్ చేస్తాం. అమెజాన్ ఇప్పుడు ఇలాంటివి పెట్టుకోవాలంటే అవి కూడా ప్లేట్లో ఆయిల్ పెట్టచ్చా? ఆయిల్ అప్లై చేయాలి కదా, బ్రష్ లేదు నా దగ్గర. వితౌట్ ఆయిల్ కూడా అయిపోయింది. నొక్కు. స్టార్ట్ చేయి. డైరెక్ట్ ఇన్స్టెంట్ స్టార్ట్ లేదు కదా, స్టార్ట్ వితౌట్ ఆయిల్ కూడా వస్తుందా? ఇప్పుడు పఫ్స్ అవన్నీ అయితే దీన్ని డైరెక్ట్గా ఇలా పెట్టేయచ్చు. మనం తెచ్చుకున్నాం డైరెక్ట్ వేడి చేయాలి కదా, డైరెక్ట్ స్టార్ట్ ఏదైనా ఇట్లా ఈ ప్లేట్లో పెట్టేయచ్చా? ఈ ప్లేట్లో పెట్టుకోవచ్చు. మీరు క్రస్టీ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ అది అవ్వదు, ఖరాబ్ అవ్వదు. అట్లా ప్యాన్ ఉంది కదా, సేమ్ అట్లానే ప్లేట్ వస్తుంది. ఓకే, అది విషయం. ఈ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు టైం అప్లై చేయలేదు కదా, జస్ట్ చూసి రెడీ అయినాయని తీసేసారు. అది మనం ఎట్లనే ఇది ఓన్లీ హీటింగ్ చేసినా, మనం కుకింగ్ చేయలేదు. కుకింగ్కి వేరే ఉంటుంది, హీటింగ్కి వేరే ఉంటుంది. జస్ట్ ఫ్రైయింగ్ లాగా. ఇంకా ఎక్కువ టైం పెడితే ఇది కాలిపోతుంది. ఇప్పుడు అయింది కదా అది. ఇంకా బ్లాక్ వచ్చేస్తుంది. ఇంకా బ్లాక్ రాదు, ఇది మంచిగా ఉంది, ఇది ఓకే ఉంది. ఎక్కువ హీట్ అయితే ఎక్కువ అయితే తీసేది కాలిపోతుంది. 30 సెకండ్స్కి ఏం కాదు. తర్వాత గ్లవ్స్ యూస్ చేయాలి. అంటే డైరెక్ట్ పెట్టచ్చు. ఎక్కువ ప్రీ హీట్ చేసినప్పుడు గ్లవ్స్ యూస్ చేయాలి. పైన హీటర్ ఉంటుంది కదా, పైన ఉంటుంది. అది గ్రిల్లింగ్ యూస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ హీటింగ్కి గ్రిల్ ఆన్ అవ్వదు. ఇది పవర్ డిఫ్రోస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. మన ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటుంది కదా, మనం ఎక్కువ సేపట్లో వాటర్లో పెట్టాం డీఫ్రోస్టింగ్. దీనిలో ఆప్షన్స్ ఉంది. ఫస్ట్ వన్ మటన్ ఉంది, సెకండ్ వన్ చికెన్ ఉంది, థర్డ్ వన్ ఫిష్, ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ఫ్రూట్ ఉంది. మీ దగ్గర ఫస్ట్ వన్ మటన్ ఉంటుంది, పవర్ డిఫ్రోస్ట్ ఉంటుంది. ఇది వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎంత వెయిట్ కావాలి. 200 degrees నుంచి స్టార్ట్ ఉంది, 200 grams నుంచి స్టార్ట్ ఉంది. 1.5 kg దాకా పెట్టుకోవచ్చు. ఫ్రోజన్ అయితే డీఫ్రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాల్ తీసుకొని బాల్లో ఇట్లా పెట్టి, ఎగ్జాంపుల్ 500 grams ఉంది మీ దగ్గర, 500 పెట్టాలి, స్టార్ట్. ఈ టైంలో డీఫ్రోస్టింగ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇంకొకటి ఉంది అందులో. ఇది ఇండియాస్ బేస్ కెఫ్టేరియా, తిక్కా సెరీ, స్ట్రిట్ న్యూట్రిషన్, హెల్తీ కుకింగ్, వెజ్. ఇది ఆటోమేటిక్ ఉంటుంది. ఇక్కడ రాసిన ఉంది, బుక్లో రెసిపీస్ ఉంటుంది. మనం క్వాంటిటీ మిక్స్ చేసి పెట్టాలి. టైం బాక్స్ ఆటోమేటిక్ ఉంటుంది. బుక్ ఏమేమి లేదు, జస్ట్ బుక్ కానీ రెసిపీస్ ఏం లేవే. రెసిపీస్ ఏం లేదు. ఇవన్నీ రెసిపీస్ ఇండియాస్ బేస్ పిక్చర్స్ ఏం లైక్ ఫిష్ కర్రీ ఉంది. ఇది ఫిష్ 200 grams ఉంది, ఆనియన్ ఉంది, 1 tomato ఉంది, వాటర్ 1 cup కోకోనట్, ½ cup జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఐస్ క్రీమ్ పేస్ట్, ఆయిల్ in microwave safe all take oil, chop onions, ginger garlic paste and cook. When dips, add all ingredients, mix well. After that, put down the plate, serve the ఏ బౌల్ కాంబో తీసుకుంటే 3 బాక్స్ వస్తుంది. 570 580 రూపీస్లో
అంకుల్ తీసుకోండి. కదా ఇక్కడ ఉంటుంది వెజ్ పాస్తా, ఇది బుక్లో ఉంటుంది. ఓకే. ఇది ఉంది, ఇది చూడండి. క్రస్టీ ప్లేట్ కూడా ఉంటుంది, 699లో ఉంటుంది. బ్రషెస్ కూడా Cupcakes ఉంటాయా? ఉంది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసే బ్రషెస్. బ్రషెస్ బయట దొరుకుతుంది, దీంట్లో ఆన్లైన్లో మొత్తం దొరుకుతుంది మేడం. ఓకే. ఇది చూడండి, ఇది ఇంత పీసెస్ ఉంది. ఇది పిజ్జాకి ఉంది, ఇది కేక్స్కి ఉంది, బిస్కెట్స్కి ఉంది, ఇది కేక్స్ ఉంటుంది కదా కప్ కేక్స్, అది 4 ఉంది. ఇది యాక్చువల్ ఓకే. మనం ఇడ్లీ అలాంటివి కూడా దీంట్లో వేసి ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు ఆన్లైన్ ఇడ్లీకి వేరే ప్యాన్స్ ఉంటుంది. ఇడ్లీకి మనము పెద్దది బాక్స్ వస్తుంది, దాని మీద ఇడ్లీ ఇట్లా సాంచాస్ ఉంటుంది. ఓకే. దాని మీద బ్యాటర్ ఫిల్ చేసి కింద వాటర్ ఫిల్ చేయాలి, పైనుంచి కవర్ చేయాలి. అప్పుడు స్టీమ్తో ఇడ్లీ ఫామ్ అవుతుంది. చేసుకోవచ్చు చూసి. ఈ బౌల్స్ ఇది కేక్స్ కావాలంటే ఇది కొనాలి. ఇది ఫస్ట్ ప్లేట్ కూడా ఉంది, దీనికి ఈ ప్లేట్ కావాలి కదా అందుకే. చికెన్ తయారు చేయాలంటే అవి ఆ ప్లేట్స్ మీదే యూజ్ చేస్తాం. ఇవేనా? కుకింగ్ వస్తుంది. గ్రిల్లింగ్లో ఓన్లీ టైం పెట్టాలి. కన్వెక్షన్లో డిగ్రీస్ ఇది ఫాస్ట్ ప్రీహీట్ చేయాలి. తర్వాత మళ్ళీ కన్వెక్షన్ నొక్కాలి. మళ్ళీ డిగ్రీస్ కావాలంటే కన్వెక్షనే నొక్కాలి. 200 డిగ్రీస్ నుంచి ఉంది. మీకు 180 కావాలి, 140 కావాలి, ఇక్కడ ప్రెస్ చేస్తేనే చేంజ్ అవుతుంది. తర్వాత టైమింగ్ పెట్టాలి. మళ్ళీ టైం పెట్టి లాస్ట్ బటన్ స్టార్ట్ చేయాలి.